ఇరానోడు భారతదేశానికి డబ్బులు తీసుకొని ఈరోజు హార్మోజ్ జలసంధి నుంచి మన షిప్స్ రాణిస్తూ ఉన్నాడు కదా. లెక్క ప్రకారం ఇంతమంది అది ఫ్రీ పాస్ అనమాట, డబ్బులే ఉండేది కదా అనుకుంటా, ఉన్నంత తక్కువే ఉండేది. కానీ ఇప్పుడైతే కనుక వాడు చాలా పెట్టేసినాడు. ఒక్కొక్క షిప్ వెళ్ళాలంటే దాదాపు 2 కోట్ల నుంచి అంత అడుగుతున్నాడంట. ఇలాంటి క్రమంలోనే ఎంత నష్టం వస్తూ ఉంది భారత్కి. ఈ యుద్ధం అసలు మనకు సంబంధం లేదు. ఆ ఇరాన్ వాడు, ఇజ్రాయెల్ వాడు, అమెరికా వాడు కొట్టుకొని చేస్తున్నారు. కానీ ఎఫెక్ట్ మొత్తం కూడా భారత్ మీద పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత జనాభా కలిగినటువంటి దేశం, రోజు కొన్ని లక్షల లీటర్ల పెట్రోల్ తాగేటటువంటి దేశం కాబట్టి, ఆ పెట్రోలు నిక్షేపాలు మన దగ్గర లేవు కాబట్టి, ఆ చమురు లేదు కాబట్టి మన ప్రపంచ దేశాల దగ్గర నుంచి తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిందే. మీరు అడగవచ్చు, విమానం నుంచి తెచ్చుకోవచ్చా? తెచ్చుకోలేము. బస్సుల్లో తెచ్చుకోవచ్చా? తెచ్చుకోలేము. ట్రైనుల్లో తెచ్చుకోవచ్చా? తెచ్చుకోలేము. తెచ్చుకునే మార్గాలు లేవు. తెచ్చుకుంటే షిప్పుల్లోనే తెచ్చుకోవాలి. ఆ షిప్పులు వచ్చే మార్గాన్ని ఆడు మూసేసాడు. ఇప్పుడు ఏం చేయాలా? వాడిని వీడిని ఏదో ఒకటి చేసి మనం తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు విషయంలోకి వెళ్తే, ఇరాన్ ఇజ్రాయెల్తో 2 నెలలకు చేరుకుంది. ఈ యుద్ధంలో ఇరాన్ నాయకత్వం తుడిచిపెట్ట అని చెప్పేసి భావించినప్పటికీ కూడా అది వర్కౌట్ కావట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక సమావేశం ఏర్పాటు చేసినారు. 35 దేశాలు హార్మోజ్ జలసంధిని తెరిపించే మార్గాలపై చర్చించినారు. దీంట్లో ఆయన ఒక ప్రకటన, మన దేశానికి సంబంధించినటువంటి మినిస్టర్ మిస్రీ గారు ఒక ప్రకటన చేసినారు. బ్రిటన్ నిర్వహించినటువంటి అంతర్జాతీయ వేదికపై 60కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారట. ఈ వర్చువల్ సమావేశంలో సముద్రంలో స్వేచ్ఛా నౌకాయాన్ని కొనసాగించడం, ప్రపంచ సముద్ర మార్గాల ద్వారా నిరంతరాయ రాకపోకలు నిర్ధారించడం, దీని గురించి చెప్పుకున్నారట. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఘర్షణపై భారత్ తన వైఖరిని కూడా కుండలబద్దలు కొట్టింది. ఉద్రిక్తతలు తగ్గించడం, చర్యలు దౌత్యపరమైన సంప్రదింపులకు తిరిగి రావడం ద్వారానే పరిస్థితి చేయగలమని చెప్పేసి చెప్పారనమాట. అదేవిధంగా దీని ద్వారా మనం కూడా నష్టపోతూ ఉన్నాం. అంటే నష్టపోతున్నారు కాబట్టి ఇన్ని దేశాలు 35 దేశాలకు సంబంధించినటువంటి 60 పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 60 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొని దీనికి సంబంధించి వీళ్ళు మాట్లాడుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు దీని ఎఫెక్ట్ ఎంతలా పడుతుంది అనేది. ఒక్కొక్క షిప్కి దాదాపు 2 కోట్లు అంత అడుగుతున్నట్టు టాక్ నడుస్తూ ఉంది. మరి కంప్లీట్గా తెలియాలి డేటా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ నెల 30వ తారీఖు తర్వాత నుంచి అసలు సినిమా మనకు కనిపిస్తుంది. రేట్లన్నీ భయంకరంగా పెరుగుతాయి, భయంకరంగా.